హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, జనవరి 1 నుంచి మారనున్న కొత్త రూల్స్ ఇవే అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక మీరు మీ పాత అప్పులు తీర్చేశారా? మీ సిబిల్ స్కోరు పెరగటం కోసం నెలల తరబడి వేచి చూస్తున్నారా? అయితే మీకోసం ఒక గొప్ప వార్త. జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలతో క్రెడిట్ స్కోరు రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. ఇకపై మీ ఆర్థిక లావాదేవీల సమాచారం కేవలం 2 వారాల్లోనే అప్డేట్ అయితే అవుతుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం బ్యాంకులు లేదా ఎన్బిఎఫ్సిలు మీ రుణ సమాచారాన్ని క్రెడిట్ బ్యూరోలకు నివేదించడానికి 30 నుంచి 45 రోజుల సమయం పడుతుంది. కానీ జనవరి 1 నుంచి బ్యాంకులు నెలకు కనీసం 2 సార్లు ఈ సమాచారాన్ని పంపాలని ఆర్బీఐ ఆదేశించింది. దీనివల్ల మీరు లోన్ క్లోజ్ చేసినా లేదా కొత్త లోన్ తీసుకున్నా ఆ సమాచారం కేవలం 15 రోజుల్లోనే మీ క్రెడిట్ రిపోర్టుల్లో ప్రతిబింబిస్తుంది. ఇక కొత్త నిబంధనలతో కలిగే ప్రయోజనాలు చూసినట్లయితే ఇల్లు లేదా కారు కొనాలనుకునే వారికి క్రెడిట్ స్కోరు త్వరగా అప్డేట్ అవ్వటం వల్ల తక్కువ వడ్డీకే రుణాలు పొందే అవకాశం అయితే పెరుగుతుంది. ఎవరికైనా మీ పేరు మీద మోసపూరితంగా లోన్ తీసుకోవటానికి ప్రయత్నిస్తే క్రెడిట్ బ్యూరోలు వెంటనే మీకు ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా అలర్ట్ పంపుతాయి. మీ అకౌంట్ను డిఫాల్ట్గా మార్కప్ చేసే ముందు బ్యాంకులు ఖచ్చితంగా మీకు సమాచారం అయితే అందించాలి. దీనివల్ల పొరపాట్లను ముందే సరిదిద్దుకోవచ్చు. ఒకవేళ మీ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అయితే దానికి గల ఖచ్చితమైన కారణాన్ని కూడా బ్యాంకులు ఇకపై వివరించాలి. అలాగనే ఆలస్యమైతే రోజుకు 100 రూపాయలు. మీ క్రెడిట్ రిపోర్టుల్లో ఏదైనా తప్పు ఉండి దానిపై మీరు ఫిర్యాదు చేస్తే 30 రోజుల్లోపు దానిని పరిష్కరించాలి. ఒకవేళ బ్యాంకులు లేదా క్రెడిట్ బ్యూరోలు 30 రోజులు దాటిన తర్వాత కూడా సమస్యను పరిష్కరించకపోతే ప్రతి రోజుకు 100 రూపాయల చొప్పున బాధితుడికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ కఠిన నిబంధన వల్ల కస్టమర్ల ఫిర్యాదులు వేగంగా పరిష్కారం కానున్నాయి. ఇక 2026లో మార్పులు చూసినట్లయితే ఆర్బీఐ అంతటితో ఆగకుండా జూలై 1 నుంచి వారానికి ఒక్కసారి డేటా అప్డేట్ చేసే విధానాన్ని ప్రతిపాదించింది. అంటే భవిష్యత్తులో ప్రతి నెల 7, 14, 21, 28 తేదీలలో మీ క్రెడిట్ డేటా రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత మరింత పెరుగుతోంది. పెరుగుతున్న సైబర్ నేరాలు, క్రెడిట్ రిపోర్టింగ్ లోపాలను అరికట్టడానికి ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం సామాన్య రుణగ్రహీతలకు పెద్ద ఊరట. ఇకపై మీ క్రెడిట్ హిస్టరీ మీ చేతుల్లోనే మరింత డైనమిక్గా ఉండబోతుంది.